కథలు కథలుగా చెప్పును వీరుల త్యాగాలు. ఈ నేల అణువణువున ఎక్కడ చెవి ఆంచినా వినిపించును అమరుల నెత్తుటి ధారల హోరు. అడవి నేల ప్రతి ఉదయం రాలే పూలు, అడవి నేల ప్రతి ఉదయం రాలే పూలు, గత స్మృతులు చిందించిన రక్తాశ్రువులు. ఎవరు ఆర్పగలరు ఈ కొండ గుండె మంట, ఎవరు తీర్చగలరు ఈ తల్లి కడుపు కోత. అడవి కొమ్మలు తుపాకి మడమలై కాస్తున్నవి ఆఫీసుల పహారాలు. వెదురు వనాలు కుర్చీల బారులై కాస్తున్నవి ఆఫీసుల పహారాలు. అడవి కొమ్మలు తుపాకి మడవలై చేస్తున్నవి ఖాకీ వన విహారాలు. వెదురు వనాలు కుర్చీల బారులై కాస్తున్నవి ఆఫీసుల పహారాలు. కడుపు నింపని పాల చుక్కలకై పరుగెత్తే, కడుపు నింపని పాల చుక్కలకై పరుగెత్తే పిల్లలను చూసి అడవి తల్లి కంట కన్నీరు. ఎవరు ఆర్పగలరు ఈ కొండ గుండె మంట, ఎవరు తీర్చగలరు ఈ గుండె తల్లి కడుపు కోత. వేణువై మధురగానమాలపించు వెదురు, విల్లై దోపిడి మూకలపై వంగిన రోజులేవి. తుడుం పట్టి దుర్మార్గం నడుం విరగగొట్టి కొండల్ని కణకణమని మండించే క్షణాలేవి. వేణువై మధురగానమాలపించు వెదురు, విల్లై దోపిడి మూకలపై వంగిన రోజులేవి. తుడుం పట్టి దుర్మార్గం నడుం విరగగొట్టి కొండల్ని కణకణమని మండించిన క్షణాలేవి. ఏవి ఆ వీరోచిత గీతాలాపనలు, ఏవి ఆ వీరోచిత గీతాలాపనలు. పోడు మంటలారి నేల పొడి పొడిగా మారిందా, పొడి పొడిగా మారిందా. ఎవరు ఆర్పగలరు ఈ కొండ గుండె మంట, ఎవరు తీర్చగలరు ఈ తల్లి కడుపు కోత. ఎవరు ఆర్పుతారు, ఎవరు తీరుస్తారు అని కొండ కోన పల్లె ప్రతి అణువణువున ఎదురు చూస్తుంది ఈరోజు. ఇలాంటి సంక్లిష్ట సందర్భంలో ఏర్పాటని ఈ సభ తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నందుకు, ముందు ముందు మరిన్ని అద్భుతాలు చేయడానికి ఈ సభ, ఈ వేదిక అనేక చోట్ల ఇలాంటి సభలు, ఇలాంటి చర్చా వేదికలు, ఇలాంటి పరిచయ వేదికలు, అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పుకోవడానికి ఇలాంటి వేదికలు అడుగడుగున అణువణువున అవసరం ఉందని భావిస్తూ అలాంటి కర్తవ్య నిర్వహణలో ఉన్న ఈ వేదికకి ముందుగానే శిరస్సు నమస్కరిస్తున్నాను. పెద్దలారా, నిజానికి రచయితలు ఆకాశం నుంచి ఊడిపడరు, ఇది మనందరికీ తెలుసు. ఒకవేళ ఎవరమైనా మేము ఆకాశం నుంచి ఊడిపడిన వాళ్ళం, మేమందరం ప్రత్యేకమైన వాళ్ళం, మాకు కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి అని అనుకుంటే అది పొరపాటు. నిజానికి మనం రాయడానికి, మనం చదువుకోవడానికి, మనం ఈ కార్యక్రమాలు చేయడానికి నిరంతరము ఈ సమాజంలో శ్రమిస్తున్న వాళ్ళు అనేక మంది అభాగ్యులు ఎంతోమంది మన కోసం కృషి చేస్తున్నారో
శ్రమిస్తున్నారో వాళ్ళందరికీ మనం కృతజ్ఞమై ఉండాల్సిన అవసరం ఉంది. ఆ కృతజ్ఞతలు మన అక్షరాల రూపంలోనే చెల్లించుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తూ, నేను నిజానికి ఈ సభకి రాలేనని అనుకున్నాను. వచ్చే అవకాశం నాకు లేదు. కానీ రాకపోతే ఎంత కోల్పోయి ఉండేవాడినో ఈ సభలు నాకు అర్థం చేయిస్తున్నాయి. మనం ఏమనుకుంటామంటే, నేను ఒక పెద్ద గీతని అనుకుంటాను ఇంటి దగ్గర ఉన్నప్పుడు. ఇలాంటి సభలకు వచ్చినప్పుడు నేను ఎంత చిన్న గీతనో మనకు అర్థమైంది. మనం మన స్థాయి, మన పొడవు, మన బుడ్డు ఎంతెంతో ఇలాంటి సభలకు వచ్చినప్పుడే అర్థమవుతాయని భావిస్తూ, రాని వాళ్ళు చాలా నష్టపోయారని భావిస్తూ, మిత్రులరా, అధ్యయనం చేయాలా వద్దా అని మిత్రుడు సీతారాం చాలా అద్భుతమైన కథ చెప్పాడు. ఎక్కడో చదివాను నేను. చదవడం వేరు, పారాయణం వేరు, పఠనం వేరు, అధ్యయనం వేరు అని. అవును, పారాయణం చదవడం అంటే నమస్కారం పెట్టి పుస్తకానికి, రామాయణకి, భగవద్గీతకో, భారతంకో, రామాయణంకో నమస్కారం పెట్టేసి బొట్లు పెట్టి గూట్లు పెట్టడమే. కానీ అధ్యయనం చేస్తూ వాక్యాన్ని ప్రశ్నిస్తూ చదవడం, ఇది కదా మనం చేయాల్సింది అని నిన్న తెలకపల్లి రవి గారి మాటల్లోంచి మనకందరికీ తెలిసింది. నిజమే, ప్రశ్న చుట్టూనే మనం తిరుగుతున్నాం. ప్రశ్న ఇప్పుడు ప్రశ్నార్థకమైపోయింది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఇప్పుడు మనం చేయాల్సిందేంటి? ప్రశ్నించే హక్కును మనం కోల్పోతున్నాం అనుకున్నప్పుడు భయపడి మన కళాలకు మూసుకొని ఇంట్లో కూర్చుంటామా? మన గళాలని మూసుకొని ఇంట్లో కూర్చుంటామా? లేదా మరింత చైతన్యంతో, మరింత ధైర్యంతో ముందుకెళ్తామా? నిర్ణయించుకోవడానికి ఇలాంటి సమావేశాలు ఉపయోగపడతాయని నేను భావిస్తాను. నిజానికి అధ్యయనం, పఠనం, ఇలాంటి సమావేశాల్లో చర్చలు మనల్ని ముందుకు నడిపించడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి దోహదపడుతున్నాయని ఈ 2 రోజుల సమావేశాల్లో ఈ విషయాలు స్పష్టం చేసింది ఈ వేదిక. అయితే నన్ను ఎవరో మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఈరోజు కుర్రాళ్ళు అద్భుతంగా చదువుతున్నారు, రాస్తున్నారు, విశేషంగా ఉన్నారు, పాఠకులుగా ఉన్నారు, ఇవి చెప్పారు. నిజమే. కానీ వాళ్ళు ఏం చదువుతున్నారు? మనం రాసింది వాళ్ళ దగ్గరికి వెళ్తుందా? మనం రాసింది వాళ్ళు చదువుతున్నారా? మన పుస్తకాలు వాళ్ళు కొంటున్నారా? అనుకున్నప్పుడు వాళ్ళకి ఏది కావాల్సిందో అది చదువుతున్నారు. కానీ మనం చెప్పాల్సింది, మనం చెప్తున్నది వాళ్ళు చదువుతున్నారా అన్నదే ఇప్పుడు మనం ఆలోచించాల్సింది. అందుకోసం కొత్త తరాన్ని ఇలాంటి సభలకి మనం తీసుకురావడం, అనేక చోట్ల ఇలాంటి సభలు ఏర్పాటు చేసి ప్రాంతీయంగా ఆయా ప్రాంతాలకి పరిమితమై, ఆయా జిల్లాలకు పరిమితమై అక్కడ ఉన్న యువతరాన్ని మనం ఆకర్షించి వాళ్ళతో మన ఆలోచనలు పంచుకుంటే మరింత చైతన్యవంతమైన సమాజంలోకి మనం వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళం అవుతామని భావిస్తున్నాను నేను. నిజంగా నిన్న అక్కడ మన ఈ స్వరాలు మేము ఎందుకు రాస్తున్నామంటూ మాట్లాడిన వాళ్ళందరూ చాలా చక్కగా మాట్లాడారు. వాళ్ళు ఎందుకు రాస్తున్నారో, వాళ్ళ భావజాలాలు ఏమిటో, వాళ్ళు రాయాల్సిన అవసరం ఏమిటో, వాళ్ళ చేత ఏ అవసరం రాయిస్తుందో వాళ్ళు చెప్పారు. ఇప్పుడు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళంతా. మనం ప్రజల్లోని ఉండకపోతే, ప్రజల్ని చదవకపోతే, కేవలం పుస్తకాల్లో మాత్రమే చదువుతామంటే మనం రాయాల్సిందేమీ ఉండదని నేను అనుకుంటాను. పుస్తకాలు చదువుతూనే ప్రజల్లో ఉంటే, ప్రజల్ని చదివితే ప్రజలకు కావాల్సిందేటో, ప్రజల్ని మనకు అనుగుణంగా ఎలా తయారు చేసుకోవాలో తెలుస్తుందని, ప్రజలతో మన సంబంధాలు పెంచుకోవాలని, ప్రజలతో మనం మమేకం అవ్వాలని, నీళ్లలో చేపలాగా ఖచ్చితంగా వాళ్ళ మధ్యన ఉండాలి. ఒడ్డున పడి చేపలాగా ఉంటే మన ఉనికే ప్రమాదం. నీళ్లలో చేపల్లాగా ప్రజల్లో మనం ఉన్నప్పుడు మాత్రమే ప్రజా సాహిత్యాన్ని చేయగలుగుతామని భావిస్తూ అనేక విషయాలు మాట్లాడడానికి, కానీ చాలామంది ఉన్నారు ఇక్కడ, వీళ్ళందరూ మాట్లాడాలి కాబట్టి ఎందుకో నాకు ఇది మాట్లాడడానికి గుండె బరువుగా ఉంది. మేము రైతులు ఏం చేస్తారంటే, ఎడ్ల బండి పూసినప్పుడు బండికి బరువు ఎక్కిస్తున్నప్పుడు అరకో నేవ చూస్తారు. అరక అంటే ముందు బరువు అయిపోవడం, నేవ అంటే వెనక బరువు అయిపోవడం. వెనక బరువు అయితే ఎడ్లు తేలిపోతాయి, అరకైతే ఎడ్లకి బరువు ఎక్కువైపోద్ది. అరక ఉండకూడదు, నేవ ఉండకూడదు.
అలాగా రైతు సమన్వయం చేసుకుంటాడు. ఇప్పుడు నేను బరువైన పాటతో ప్రారంభించాను. కొంచెం తేలిక పడి వెళ్ళాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటూ ఒక పాట పాడడానికి అనుమతివలసింది కోరుకుంటున్నాను. ముఖ్యంగా మా డోలక్ మిత్రుడు ఉంటే బాగుండేది. ఇక్కడ నాకు చాలా లేకపోతే ఇబ్బంది లేదు. నేనైతే ఇంటి దగ్గర ఉన్నప్పుడు పెద్ద గీతనే, కానీ మా ఊళ్ళో ఉన్నప్పుడు పెద్ద గీతనే. కానీ ఎక్కడికి వచ్చాక ఒక చిన్న గీత కంటే పెద్ద గీతని, ఒక పెద్ద గీత కంటే చిన్న గీతని నాకు అర్థమైంది. ఈ గీతని మరింత పొడిగించుకుంటూ పోవడానికి ఇలాంటి సభలు, అధ్యయనము ఉపయోగపడతాయని భావిస్తూ నీ హాసం కృష్ణ శాస్త్రి గీతంలా ఉంది, ఆవేశం కవి శ్రీ గేయంలా ఉంది, నీ హాసం నీ కృష్ణ శాస్త్రి గీతంలా ఉంది, ఆవేశం కవి శ్రీ గేయంలా ఉంది, నీ హాసం మధుమాసపు పున్నమి వెన్నెలయామినిలో, మధుమాసపు పున్నమి వెన్నెలయామినిలో, నీ సోయగమే తిలక్ కవితలా ఉంది, మధుమాసపు పున్నమి వెన్నెలయామినిలో, నీ సోయగమే తిలక్ కవితలా ఉంది, నీ హాసం కృష్ణ శాస్త్రి గీతంలా ఉంది. ఆమని చిరునవ్వుల మరిమల్లెల వాకిటిలో, ఆమని చిరునవ్వుల మరుమల్లెల వాకిటిలో, నీ నడకే అల్లసాని పద్యంలా ఉంది, మామని చిరునవ్వుల మరుమల్లెల వాకిలిలో, నీ నడకే అల్లసాని పద్యంలా ఉంది, నీ హాసం కృష్ణ శాస్త్రి గీతంలా ఉంది. శారద రాత్రుల వెన్నెల తీగలు మీటే, శారద రాత్రుల వెన్నెల తీగలు మీటే వేళ సొగసా అది శ్రీనాథుని సీసంలా ఉంది, ఆమని చిరు శారద రాత్రుల వెన్నెల తీగలు మీటే వేళ సొగసాది శ్రీనాథుని సీసంలా ఉంది, నీ హాసం కృష్ణ శాస్త్రి గీతంలా ఉంది. మంచు తెరల మేలి ముసుగు తొలి ఉషస్సులో, మంచు తెరల మేలి ముసుగు తొలి ఉషస్సులో, నీ వదనం మంచు తెరల మేలి ముసుగు తొలి ఉషస్సులో, నీ వదనం అన్నమయ్య పదంలా ఉంది, నీ హాసం
నీ హాసం కృష్ణ శాస్త్రి గీతంలా ఉంది. కరుణ శరధి దాశరథి శ్రీ శరణ సన్నిధిలో, కరుణ శరధి దాశరథి నీ శరణ సన్నిధిలో నీ నర్తన, నీ నర్తన. కరుణ శరధి దాశరథి శరణ సన్నిధిలో నీ నర్తన త్యాగరాజు కీర్తనలా ఉంది. నీ హాసం, నీ హాసం కృష్ణ శాస్త్రి గీతంలా ఉంది. ఏమి భాగ్యమో, ఏమి భాగ్యమో గౌనా, ఏమి భాగ్యమో గౌనా యదవాకిలిలో నీ చరణం. ఏమి భాగ్యమో గౌనాయదవాకిలిలో నీ చరణం చైత్ర చంద్ర కిరణంలా ఉంది. నీ చరణం చైత్ర చంద్ర కిరణంలా ఉంది. నీ హాసం, నీ హాసం కృష్ణ శాస్త్రి గీతంలా ఉంది. ఆవేశం కవి శ్రీ శ్రీ గేయంలా ఉంది. నీ హాసం, నీ హాసం కృష్ణ శాస్త్రి గీతంలా ఉంది. ఆవేశం కవి శ్రీ శ్రీ గేయంలా ఉంది. కవి శ్రీ శ్రీ గేయంలా ఉంది. థ్యాంక్ యూ.